టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయం కృషితో ఇండస్ట్రీకి వచ్చి స్టార్ గా ఎదిగిన వారి కన్నా వారసులుగా వచ్చి స్థిరపడిన వారే ఎక్కువ అని చెప్పొచ్చు. ఇప్పటికే స్టార్ హీరోల కొడుకులు, కూతుళ్లు సినిమాల్లోకి వచ్చి తమ టాలెంట్ చూపించి వారి తల్లిదండ్రుల పేరు నిలబెడుతూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ, ఆ తర్వాత తరంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇలా చెప్పుకుంటూ పోతే సినీ ఇండస్ట్రీలో చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఇప్పుడు సెలబ్రిటీలో మరో తరం పిల్లలు కూడా సినిమాల్లోకి ఎంట్రీ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ స్టార్ కిడ్స్ సైతం సినీ అభిమానుల్లో ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో చైల్డ్ ఆర్టిస్టులుగా కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ నటనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో టాలీవుడ్ ను శాసించే సెలబ్రిటీ స్టార్ కిడ్స్ వీరే అంటూ కొందరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఈ లిస్ట్ లో ఆ సెలబ్రిటీ కిడ్స్ ఎవరున్నారో చూద్దాం. వీళ్ళలో ఫస్ట్ వచ్చేసి సితారా. ప్రస్తుతం నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న స్టార్ కిడ్ ఎవరు అనగానే గుర్తొచ్చే పేరు సితారా. సోషల్ మీడియాలో తన లేటెస్ట్ వీడియోస్, ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ సితారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా తండ్రి మహేష్ బాబుతో కలిసి సర్కార్ వాటి సినిమాలోని టెన్నిస్ సాంగ్ స్టెప్పులు వేసి తండ్రికి తగ్గ తనేరాలే అనిపించుకుంది. ఇక పిఎంజే బ్రాండ్ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించబడి ఫొటోస్ లో యువరాణిలా కనిపించి అందరినీ అబ్బురపరిచింది. నెంబర్ 2 వచ్చేసి అల్లు అర్హ. అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ శాకుంతలం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో భారత క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది. ఇప్పుడు ఎన్టీఆర్ దేవరా సినిమాలో కూడా నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది చిన్నారి అర్హ. ఇక నెంబర్ 3 వచ్చేసి అభయరామ్ భార్గవరామ్. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వీళ్ళిద్దరు. నిత్యం వీళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయరామ్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో సితారా, అభయరామ్ అక్కా తమ్ముళ్ళుగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ నెంబర్ 4 అకిరానందన్. పవన్ కళ్యాణ్ గారి వారసుడిగా అకిరానందన్ ఎప్పుడెప్పుడు టాలీవుడ్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటూ అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అకిరా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోవడమే కాకుండా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. నెంబర్ 5 మోక్షజ్ఞ. నందమూరి వారసుడు మోక్షజ్ఞ త్వరలోనే సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అభిమానుల కల మాత్రం నెరవేరడం లేదు. మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ అంటూ బాలయ్య అభిమానులు వెయిట్ చేస్తున్నారు. నెంబర్ 6 వచ్చేసి గౌతమ్ ఘట్టమనేని. మహేష్ బాబు వారసుడిగా గౌతమ్ స్టడీస్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల జరిగినటువంటి ఇంటర్వ్యూలో నమ్రత త్వరలో హీరోగా వస్తాడంటూ హింట్ ఇచ్చింది.